జేఎన్పీ టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ. సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సంస్థ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సారిపల్లి కొండలరావు ఫౌండేషన్ సౌజన్యంతో యువ కళావాహిని మరియు తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నగదు పురస్కారం మరియు కీర్తిశేషులు స్నేహలత మురళి గారి కీర్తి పురస్కారం కార్యక్రమం రవీంద్ర భారతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి వాణీదేవి, ఎమ్మెల్సీ సభ అధ్యక్షులు డాక్టర్ కెవి రమణ, ఐఏఎస్ రిటైర్డ్ సభ ఆరంభకులు ప్రముఖ పారిశ్రామికవేత్త సారిపల్లి కొండలరావు, కీర్తిశేషులు స్నేహలత మురళి కీర్తి పురస్కార గ్రహీత వెన్నెల గద్దర్ పాల్గొన్నారు. డాక్టర్ కెవి రమణ మాట్లాడుతూ అడుగంటి పోతున్న జానపద కళాకారులకు సేవలు అందించడంలో భాగంగా కళాకారుల నిధిని సమకూర్చడానికి తమ వంతు సాయంకాల ₹1,00,000 సహాయం అందిస్తామన్నారు. వీరితో పాటు ఎమ్మెల్సీ వాణిదేవి ₹1,00,000 డొనేషన్ అందించారు. స్నేహలత మురళికి సంబంధించిన వారసులు ₹50,000 ప్రకటించారు. ఈ కార్యక్రమంలో యువ కళావాహిని అధ్యక్షులు లంక లక్ష్మీనారాయణ, తెలంగాణ రాష్ట్ర జానపద కళాకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూచి లింగయ్య, రాష్ట్ర కోశాధికారి మేకల నారాయణ, మహిళా అధ్యక్షురాలు విజయశ్రీ, మహిళా ప్రధాన కార్యదర్శి ఉందేకొట్టి కవిత, రాష్ట్ర కార్యదర్శులు హమండ్ల మధు, మహంకాళి శ్రావణ్ కుమార్, సునీత, వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. మనతో పాటు గొప్పగా కలిసి మాట్లాడి నేను చిత్ర కళాకారిని చెప్పుకోవడం చూసారా, అది గొప్పదని కళాకారులతో పాటు కలిసి నేను ఒక కళాకారిని అని చెప్పని చెప్పుకునేంత ఆనందాన్ని కలిగించినటువంటి అమ్మగారికి నమస్కరిస్తూ ఒక 2 నిమిషాలు చెప్పాల్సిన అవసరం ఉంది. 8 ఏళ్లకు పైగా సారిపల్లి కొండలరావు గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి సంవత్సరంలో ప్రతి నెల ఇక్కడ ఒక నెల, ఆంధ్రప్రదేశ్ ఒక నెల అని చెప్పారు. జానపద కళాకారులను పిలిచి ₹1,00,000 దాకా వాళ్ళకి సాయం చేద్దామని చెప్పినటువంటి మొట్టమొదటి మహానుభావుడు సారిపల్లి కొండలరావు గారు. ఎవరైనా కానీ మాట్లాడతారు కానీ చేయడంలో చాలా తక్కువ మంది ముందుకు వస్తారు. అలా చేయడంలో ప్రతి నెల నేను ఉంటానని చెప్పని చెప్తూ నగదు పురస్కారం ఇస్తున్నటువంటి సారిపల్లి కొండలరావు గారికి మనం అందరం కూడా చేతులెత్తి నమస్కరిస్తాం. ఇప్పటి వరకు నగదు పురస్కారాలు ఇస్తూ 10 మంది గ్రూప్ గా ఉండేటువంటి సభ్యులుగా ఉండేటువంటి కమిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక ₹1,000 చొప్పున 10,000 చొప్పున ఇస్తూ 10 గ్రూపులకి ₹1,00,000 చొప్పున ఇస్తూ వచ్చాం. కానీ సమయం ఎట్లొచ్చిందని అంటే ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది అని చెప్పంటే మీ అందరికీ నేను తెలపాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తగా వినండి. ఈ రాత్రి జానపద కళాకారులు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళంతా మళ్ళీ వాళ్ళ ఊళ్ళలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది లారీలకి వెళ్ళిపోతారు, కొంతమంది ఏది కనబడితే అది ఎక్కి వెళ్ళిపోతారు, బస్సులలో పోతారు, బస్సు దొరకకపోయినా నడుచుకుంటూ వెళ్తారు, సైకిల్ వాళ్ళు ఉన్నట్టయితే సైకిల్ పట్టున్నట్టయితే వాళ్ళ బయట కూడా పోతారు. ఎలా పోతారు, ఎంత బాధపడతారు, ఎంత ప్రయాసపడతారు, ఇవన్నీ చూసుకొని ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఎంత కష్టపడతారు అనేటువంటి విషయాలు కూడా దృష్టిలో పెట్టుకొని చాలా మంది రాత్రుల్లో ప్రయాణాలు చేసేటప్పుడు తమ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఎన్ని ప్రమాదాలకు గురైనారో అవి కూడా దృష్టిలో పెట్టుకుని ఒక ఆలోచన చేసినటువంటి సంఘం మన శ్రీనివాస్ గౌడ్, నారాయణ గారు, మన లింగయ్య గారు వీళ్ళందరూ కూడా కలిసి ఒక ఆలోచన చేశారు. ఏంటంటే అయ్యా నగదు పురస్కారం మా కొండలరావు గారు ఇస్తున్నారు, బాగుంది, కానీ జానపద కళాకారులకు సంక్షేమం కోసం అని చెప్పని ఒకవేళ వాళ్ళ కుటుంబంలో ఎవరైనా మరణించినట్టయితే కొంతవరకు సాయం చేయడానికి మాకు అవకాశం ఉండాలి. ఎవరైనా ప్రమాదంలో మరణించినట్టయితే ఎంతో కొంత సాయం చేయడానికి మేము సాయం చేయడానికి మాకు అవకాశం ఉండాలి. హాస్టల్లో ఉన్నారు అని చెప్పంటే కనీసం సంఘం తరపున ఒక ₹10,000 వాళ్ళకి అందేటట్టుగా చేయడానికి మాకు ఒక భాగ్యం కలగాలి అని చెప్పిన తర్వాత ఈనాటి ఈ కార్యక్రమంలో ముందుగా ₹1,00,000 నేను జానపద కళాకారుల సంఘానికి ఈ లక్ష్యం కోసం చెప్పని ప్రకటిస్తూ కనీసం ఒక ₹10,00,000 జమ చేయాలని చెప్పి అనుకుంటున్నటువంటి ఈ ఉద్యమంలో భాగంగా మీరందరి యొక్క సహకారం ఆశీస్సులు ఉంటాయని చెప్పని మీ అందరితో కోరుకుంటూ ఇప్పుడు రమణాచారి గారుగా ఎలా అనౌన్స్ చేశారో ₹1,00,000 మా సురభి ఎడ్యుకేషన్ సొసైటీ అనౌన్స్ చేస్తున్నాం. అమ్మగారు కూడా ₹1,00,000 ప్రకటించారు. ఇది డబ్బు కాదండి, మనస్సు. ఇది
ఖర్చు పెట్టుకెళ్తుంది కాదండి, మీ అందరికి మంచి కోసం చెప్పని కోరుకునేటువంటి డబ్బు. ఇది ఉపయోగపడాలని చెప్పినటువంటి అభిప్రాయమే తప్పిస్తే ఇది ఖర్చు కావాలనేటువంటి అభిప్రాయం మాకు లేదు. మీ దగ్గర అమౌంట్ ఉండాలి, వాళ్ళకు సాయం పొందాలి అనేటువంటి అభిప్రాయం చేస్తున్నటువంటి ఆశయంతో చేస్తున్నటువంటి ఈనాటి ఈ కార్యక్రమంలో ఇది మొదలు పెట్టాం. ఈ యజ్ఞం పూర్తి కావడానికి అందరి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పని కోరుకుంటూ ఈ పాడి తన పాటలుగా నేర్పుకుంటూ ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే దాదాపు 3 గంటలు స్పెండ్ చేశారు ఆ ఆర్గనైజేషన్ లో. స్వామి రామానంద మెమోరియల్ అని ఇక్కడే బేగంపేటకి చాలా దగ్గరగా ఉంటుంది. అలాంటి మంచి మిత్రుడు. ఇంకా ఇంకా మాట్లాడితే బాగుండు, ఆ పాటలు వింటే బాగుండు అనుకుంటూనే ఉంటాం. కానీ మనం చాలా లేట్ చేస్తుంటాం. కొన్ని విషయాలు పోస్ట్పోన్ చేయొద్దని, రేపు ఎవరు చూడొచ్చింది, ఏం చేయాలనుకున్నా ఇవాళే చేయాలి, రేపు ఎవరు చూడొచ్చింది అనే వ్యక్తులు గద్దర్ గారు ఒకరు. ఆయన పేరున ఇంత మంచి అవార్డు ప్రకటించడం, అలాగే స్నేహలత గారి గురించి కూడా చాలా ముచ్చటించారు ఇప్పటిదాకా. ఆవిడని చూడలేదు నేను, కానీ ఇంతమంది ఆవిడ గురించి చెప్తుంటే నాకు ఎంతో బాగా అనిపించింది. ఒక మహిళగా అనేక కార్యక్రమాలు, ఎస్పెషల్లీ జానపద కళాకారుల గురించి చేయడం అనేది చాలా అపూర్వమైన విషయం. ఇంకా ఎక్కువగా నేను తెలియదు మీ గురించి, ఈ కళారూపాల గురించి నాకు చాలా తక్కువ తెలుసని నేను అనుకున్నాను. ఇప్పుడు రాగానే నాకు చాలా బాగా తెలిసేమో అనుకున్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నాకేమో తెలియదేమో అని. ఇంతమంది వ్యక్తులను నేను మిస్ అయినా, అయినా ఇంత మంచి కార్యక్రమానికి నేను పాల్గొన్నాను అనేది చాలా సంతోషంగా. ముందుగా వెన్నెల గారిని ముందుగా అభినందిస్తున్నాను. ఆవిడ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇకపోతే స్నేహలత గారి భర్త గారు అన్నారు, ఆయన మాట్లాడితే చాలా సంతోషం అనిపించింది, బాగా అనిపించింది. యూజువల్గా భర్తనే ఇప్పుడు భార్య పొగుడుతూ ఉంటుంది, కానీ నేను ఆవిడ లేకున్నా కూడా ఆవిడ గురించి ఎంత బాగా చూపిస్తారు. కళారూపాల గురించి, జానపద కళారూపాల గురించి అనేక ప్రక్రియలు ఉన్నాయి. అందులో మీరు ఎంచుకున్నది చాలా ఉత్సాహవంతమైనది. ప్రతి అకేషన్ ఒక సెలబ్రేషన్స్ లాగా చేసుకుంటారు. ఏదైనా సరే, అది హోలీ కావచ్చు, దీపావళి కావచ్చు, బతుకమ్మ కావచ్చు, ఏ పండుగైనా మనం ఏ రోజున వదలం, ప్రతి రోజుని మనకు పండగే. అట్లా ప్రతి రోజుకి ఒక పాట ఉంటుంది. అది ఎట్లా వస్తుందో, అది అంత అసువుగా ఎట్లా చెప్పగలరు అంటే అదే మన గొప్పతనం. ఊళ్ళల్లో ఉన్న ప్రతి కార్యక్రమాన్ని, నాటు వేస్తుంటే పాట పాడుతుంటారు, కోత కోస్తుంటే పాట పాడుతుంటారు, ప్రతిదానికి కొత్త పెళ్లి కొడుకు ఇంటికి వస్తుంటే పాడుతుంటారు, అత్తగారింటికి అప్పు చెప్తుంటే పాడుతుంటారు. పెళ్లి మొదటి రోజు నుంచి చివరి అప్పగింతల దాకా కూడా అప్పగింతల పాటలు కూడా ఉన్నాయి కదా మనకి. ఇలాంటి పెద్ద సంస్కృతి గల దేశం మన దేశం. రోజు సెలబ్రేట్ చేసుకునే దేశం ఏదన్నా ఉందా ప్రపంచంలో అంటే భారతదేశం మాత్రమే. అలాంటి సంస్కృతిని కాపాడుకోవడం అనేది మనందరి కర్తవ్యం. చిత్రకళా రంగంలో కొంచెం నాకు అనుభవం ఉంది కనుక చిత్రాలు, జానపద చిత్రాలు అంటే ఆ గ్రామంలో ఉన్న చుట్టుపక్కల ఉన్న విషయాలనే మన వస్తువులుగా మర్చిపోతాం. మేము అలా పెయింటింగ్స్ చేస్తాం. కానీ మీరు ప్రతి అకేషన్ కూడా ఆ ఆటకి ప్రతి విషయాన్ని కూడా మీరు దాంట్లో పసుపు దంచడం, ఇప్పటిదాకా పాటలు విన్నా మనం, అమ్మాయి పాడి చాలా చక్కగా ఎంత ఉత్సాహంగా. అంతకుముందు ప్రిపేర్ కాని వాళ్ళు కూడా స్టేజ్ మీద అంటే రోజు నోటికి వచ్చేసాలి, అంత సులభంగా మీరు పాడుతుంటే ఎంతో బాగా అనిపించింది. సో ఇది మన సంస్కృతి, మన సంప్రదాయాలు మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత తరానికి మనం అందించాల్సిన అవసరం ఉంది. కళాకారునిగా మీ అందరిలాగానే నేను కూడా ఒక కళాకారిని. సో కాపు రాజయ్య గారి చిత్రాలు నాకు తెలుసు, వైకుంఠం గారి పెయింటింగ్స్ మనకి అందరికీ తెలుసు. తెలంగాణ గ్రామీణ యువతిని కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారు. ఇప్పుడు మీరు పాటలో చెప్పారు గండ కడియాలని, గాజులని. అట్లాగే తెలంగాణ ఒక అక్షరమైన యువతి ఎలా ఉంటుందో వైకుంఠం గారి పెయింటింగ్స్ చూసి తెలుస్తుంది. అట్లానే రాజయ్య గారు కావచ్చు, శశిధర్ గారు కావచ్చు, చాలా గొప్ప చిత్రకారులు ఉన్నారు. అందులో కూడా ఎవరి కళారూపాలని వాళ్ళ మీడియాల ద్వారా, ఒకరు పాడుతున్నారు, ఒకరు పెయింటింగ్ చేస్తున్నారు, ఒకరు డాన్స్ చేస్తున్నారు. ఇప్పటిదాకా పిల్లలు చక్కగా నృత్యం చేస్తున్నారు. సో ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు దీన్ని ముందు తరాలకు అందించడం చాలా మంచి విషయం. ఇది దీనికి
సారిపల్లి కొండలరావు గారు ఇంత సహకరిస్తున్న సంగతి, ఇంత పెద్ద దాతని నాకు తెలియదు. పేరు మాత్రం చాలాసార్లు విన్నాను. ఎక్స్ట్రా కార్యక్రమం అయినా కూడా తప్పకుండా ఇన్విటేషన్ కార్డులో కనిపిస్తుంది. సారిపల్లి కొండలరావు గారి పేరు వినిపిస్తుంది. చాలా ఇలా దాతలు చాలా అవసరం. ఏ కార్యక్రమానికైనా ధనంగా విధులు జరుగుతున్నారు. డబ్బు లేకుంటే ఏ పని నడవదు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కష్టపడ్డ కమిటీ మెంబర్లందరికీ నాకు హృదయపూర్వకంగా నేను వాళ్ళని అభినందిస్తూ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం కలిగించేందుకు. జై తెలంగాణ.